సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ వర్షాకాలం. మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం వెంకటాపురం గ్రామం దగ్గర ఉన్న ఆనందపురం మండలం. సో ప్రజెంట్ అయితే వర్షాకాలం మనం చూస్తున్నాము. ప్రజెంట్ పొలాలు నాట్లేసి 6 నెలల తర్వాత వరి పండించే రైతు దగ్గర అయితే ఉన్నాము. ఆ రైతుతో ఒకసారి మాటలు తెలుసుకుందాం, అసలు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఎలా ఉంటుంది. సో అంటే ఇక్కడ నీరు బోర్ల మీద ఆధారపడి ప్రజెంట్ ఈ పంట అయితే పండుతుంది. కేవలం సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండిస్తున్నారట. ఒకసారి రైతుతో మాట్లాడి చూద్దాం. అన్న, మీ పేరు? వెంకటరావు అండి. తాడివాడు వెంకటరావు అండి. వెంకటరావు గారు, ఇప్పుడు ప్రజెంట్ అంటే నేను కొత్తగా ఫార్మింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, అంటే రైతు పని నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏం చెప్తారు, మీరు చెప్పండి. రైతు పని అంటే మనకి వ్యవసాయం పెట్టుకోవాలంటే అన్నీ కూడా ఉండాలండి సార్. అన్నీ కూడా మొత్తం ఉండాలి. మనకి అన్నీ కూడా కొడవలు గొడ్డలు కానీ పారలు కానీ అన్నీ కూడా అంటే ఏకస్మెంట్ అన్నీ మనకి ఉండాలి. అసలు ఎన్ని రకాల రైస్లు ఉన్నాయి? ఏ రకమైన విత్తనం మీరు వేస్తున్నారు? మేము సాంబారు మైసూరు వేస్తున్నాము, సోనా మైసూరు వేస్తున్నాము. 11-20 వేస్తాం, 11 వేస్తాం. 11-20-11 అంటే ఏంటివి? అవి కొత్త విత్తనం అండి సార్. కొత్త విత్తనాలు. ఇక్కడ ఎక్కువ పండేది ఏంటి? ఇక్కడ ఏది బాగా పండుతుంది? రుచి ఎలా ఉంటుంది? రుచి సోనా మైసూరు అండి సార్. సాంబారు మైసూరు, సోనా మైసూరు ఈ రెండు బాగా పండుతున్నారు. తర్వాత 11-20 కూడా అవి మిల్లుకి రైతుకి వెళ్ళిపోతాయండి, గార్మెంట్కి వెళ్ళిపోతాయండి సార్. గార్మెంట్కి వెళ్ళిపోతాయి 11-20. ఇప్పుడు తిన్నవి మనవి 11 సాంబారు మైసూరు. మీరు పండించుకుంది మీరు తింటారా? సంవత్సరం మొత్తం మనం పండించుకున్నది. మరి మన కొనుక్కు అక్కర్లేసాను. 6 ఎకరాల దగ్గర ఉంది సార్. మనకు 6 ఎకరాల దగ్గర ఉంది. మనం మనకి ఉంచుకొని తగ్గిన మనకి రైతులకు అమ్మేసుకుంటాం. ఇప్పుడు 11-20 అనేది రైస్కి వెళ్ళిపోతాం, గవర్నమెంట్కి వెళ్ళిపోతాం సార్. గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సార్. రుచి ఎలా ఉంటుంది మామూలుగా ఇక్కడ ఈ నేల సారం మీద ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుందండి సార్. అన్నం గొప్ప రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పడమటి సైడ్ పండిస్తాను సార్. అవి 3 తాపాలు పండిస్తారండి సార్. అవి రుచి ఉండవండి. ఇప్పుడు మన కోటకు వచ్చినా కూడా ఆ సైడ్ పోయినా సార్ 3 పంటలు వేస్తారండి. ఇప్పుడు వరిస, ఇప్పుడు రాజమండ్రి. అదే నీరుంటే మీరు ఇదే నేల మీద రెండు పంటలు 3 పంటలు తీస్తామండి. నీరుంటే 3 పంటలు తీసేస్తాం సార్. అలాగే మనం కూడా పండించేస్తాం. మనం ఇప్పుడు బోర్ల వల్ల మనకి ఒక సంవత్సరానికి ఒక పంట. మట్టి సారండి సార్. ఆ మట్టికి మన మట్టికి భోజనం వదిలేదు సార్. ఆ మట్టి మన పొయ్యి బుగ్గు చూసారండి, మంటెడతాం పొయ్యి బుగ్గు అలాగుంటుంది సార్. నల్ల మట్టి అలాగుంటుంది సార్. ఆ మట్టికి మన బుక్కి తేడా. మీ కష్టం నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు భారతీయుడిది 5,000 నోటికి వెళ్తున్నాయంటే కేవలం ఒక రైతు కష్టమే. రైతు లేనిదే రైతే రాజు. అవునండి సార్. ఒక రకంగా చెప్పాలంటే రైతు లేనిదే భారతదేశంలో ఎవరి మనుగడ సాధ్యం కాదు. రైతు ఉంటేనండి సార్. అవనియండి, ఎవరైనా అవనియండి, డబ్బుని తినరు కదండి, అన్నమే తినాలి ఏదైనా సరే. సో రైతు ఎప్పుడు ప్రతి ఒక్కరు పాదాబంధనం చేయవలసింది. మన రైతు ఉంటే అందరూ కూడా ఉన్నారండి సార్. కానీ విచిత్రం ఏంటంటే రైతు బిడ్డ రైతుగానే చాలా వరకు చేస్తున్న పరిణామాలు చూస్తున్నాం. సో అలానే మీ యొక్క ఊర్లో చాలా మంది దీని మీద ఉన్నారు, పని మీద ఉన్నారండి. మా ఊరు చాలా మందినండి. చదువుకున్న వాళ్ళు కూడా ఇదే అంతా కూడా రైతు వారే. ట్రాక్టర్లు సొంతమేనండి? రైతు ట్రాక్టర్లకు సొంతం కదండి. మనకి గంటకి ఎంతనండి తీసుకుంటాను సార్. గంటకు 1000 రూపాయలు సార్. రైతులు ఇప్పుడు ట్రాక్టర్లు పై వాళ్ళు. ఎప్పుడైనా నష్టం వచ్చిందా? లట్టం రాదండి ఎప్పుడు. మనకి వర్షాలు పెద్ద లేకపోతే నష్టం వచ్చేదండి. వర్షాలు కురిస్తే పర్వాలేదండి సార్. రైస్ బాగా పండుతుంది.